గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసిందో అందులో భాగంగా దానికి సపోర్టుగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలని జాగృతపరిచింది తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కుటుంబ వ్యవహారాలు బయటకు రావడం, తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కేసీఆర్ వెంబట కోవట్టులు ఉన్నారు, దయ్యాలు వెంబట ఉన్నాయని మాట లెటర్ల ద్వారా బయటకు రావడం, దానికి అంతటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. రాజకీయ నేతల్లో రాజకీయ ప్రకంపనలు రేపిందనే చెప్పచ్చు ఆ లేఖ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి జిల్లాను ప్రతి పౌరుణ్ణి కదిలించింది. జాగృతి సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్న జాగృతి సంస్థను ఇప్పుడు జాగృతి సంస్థ మాకు ఎలాంటి పనులు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. చెప్పకనే వెళ్లిపొమ్మన లేకనే కుంపటి పెట్టినట్లు తెలుస్తుంది. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్లగొట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయనే చెప్పవచ్చు. ఇంకోవైపు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ఏర్పాటులో భాగంగా ఏదైతే బంజారాహిల్స్లో నూతన కార్యాలయం ఏర్పాటు పూర్తిగా బలాన్ని చేకూర్చింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరో పార్టీ ఆవిర్భవించబోతుందా అంటే ప్రజల్లో అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత బతుకమ్మతో ప్రతి ఒక్కరిని ఐక్యం చేసింది, ఏకం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బతుకమ్మ ఆడి ఆట పాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బతుకమ్మతో పూర్తిగా ప్రజలను ఐక్యం చేస్తూ జాగృతపరిచింది జాగృతి సంస్థ ఆధ్వర్యంలో. మరోవైపు విదేశాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బతుకమ్మ అంటేనే తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పౌరుని ఐక్యం చేసింది, ఏకం చేసింది, జాగృతపరిచింది. దీనికి అంతటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చే దిశగా ప్రయత్నాలు సాగాయి. ఓవైపు జాగృతిని ప్రజలందరినీ జాగృత పరుస్తూనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చే దిశగా కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు చేసింది. కానీ పూర్తి స్థాయిలో కవితకు మాకు సంబంధం లేదన్నట్లు కేటీఆర్ మాటలను చూస్తే అర్థమవుతుంది. పొమ్మన లేకనే ఆమెను పొగపెట్టారు, పార్టీ నుంచి వెళ్ళగొట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మా నాన్నకు నేను సపోర్ట్గా ఉంటాను. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎంతో జాగృతి సంస్థ అంతే అన్నట్లు ఏ రోజు కూడా జాగృతి సంస్థ చెప్పినట్లు ఏ జీవో కావాలన్నా తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చారు అని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి సంస్థను వేరు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న తెలంగాణ జాగృతి పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ దిశగా ప్రయత్నాలు సాగిన నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో జాగృతి సంస్థ బీఆర్ఎస్ పార్టీ వేరు అనే కోణంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకున్న తెలంగాణ జాగృతి పార్టీ పెడతారా లేదా తెలంగాణ రాష్ట్రంలో జాగృతి సంస్థ ప్రతి ఒక్క ప్రజని జాగృతం చేసిన నేపథ్యంలో ఆమె సపరేట్గా ఉద్యమాన్ని నడుపుతారా, మళ్ళా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటారా, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారా? ప్రజల్లో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వేరు, కల్వకుంట్ల కవిత వేరుగా ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆ లెటర్ రిలీజ్ అయిన తర్వాత కవిత వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి వేరై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో మరో పార్టీ పెడితే ఆమె వెంటే వెళ్ళేదెవరు? ఆమెకు సపోర్ట్గా ఉండే నాయకులు ఎవరు? జాగృతి సంస్థతో పాటు ఆమెతో లబ్ధి పొందిన ప్రజలందరూ ఆమె వెంట వెళ్తారా? ఆమెకు సన్నిహితంగా ఉన్న నాయకులందరూ ఆమె వైపు వెళ్తారా అనేది చూడాలి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవిస్తుందంటే ప్రజల్లో సంతోషం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రజలు ఆదరిస్తారు, ఆ హక్కున చేర్చుకుంటారు. తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పడితే కూడా ప్రజలందరూ కూడా హక్కున చేర్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ ఆవిర్భవిస్తే రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.